పూర్ పథకానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త నిర్వచనం ఇచ్చింది. కాకుల్ని కొట్టి గద్దలకు వేయటమే ఆ నిర్వచనం. 10 కోట్ల విరాళం ఇచ్చే పారిశ్రామికవేత్త దొరికితే చాలు, లక్షల ఎకరాల ఆయకట్టు ఎండినా, లక్షలాది మంది ప్రజలు గొంతెండినా పర్వాలేదు. అతడు కోరుకున్నట్లు ఎత్తిపోతల నిర్మాణం చేపట్టి అతడి కోసం నీళ్లు తరలించొచ్చు. నీళ్లు అందడం లేదన్న వాళ్లకు మురుగునీళ్ళు ఇచ్చి సరిపెట్టొచ్చు. ఇప్పటికీ డిపిఆర్ కూడా సిద్ధం చేసి ముందుకెళ్తున్న ప్రభుత్వ తీరు మీద మండిపడుతున్నారు. 50 ఊళ్ల రైతులు, తాగునీటి కోసం ఆధారపడ్డ 5 లక్షల మంది ప్రజలు. ఇది కొమ్మమూరు కాలువ మీద కమ్ముకుంటున్న కారు మబ్బుల కథ. కొమ్మమూరు కాలువ నిర్మాణం జరిగి దాదాపు 150 ఏళ్లు. దీనివల్ల దాదాపు 1,20,000 ఎకరాలకు సాగునీరు అందుతోంది. బాపట్ల, చీరాల లాంటి పట్టణాలతో సహా 50 ఊళ్లకు త్రాగునీటికి కూడా ఇదే ఆధారం. 4 నియోజకవర్గాల్లోని 10 మండలాలు, 50 గ్రామాలు ఈ కాలువతో లబ్ధి పొందుతూ వస్తున్నాయి. కాలువకు దగ్గరలో ఉన్న ఊళ్లలో మంచినీటి చెరువులను కూడా నింపి ఏడాది పొడవునా త్రాగునీరు అందే వెసులుబాటు కల్పిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి ఈ సాగునీటికి, తాగునీటికి గండి కొడుతూ ప్రభుత్వం ఒక విచిత్రమైన నిర్ణయం తీసుకుంది. ఈ నీళ్లను దారిమలించే ప్రయత్నం మొదలైంది. కారుమంచి ప్రసాద్ బాబు అనే పారిశ్రామికవేత్త తన ఊరు కాకుమానుకు సాగునీరు అందటం లేదనే సాకుతో 10 కోట్ల విరాళమిచ్చి 23 కోట్ల ప్రభుత్వ ధనంతో ఆ నీటిని తరలించుకుపోయే పథకం పన్నాడు. అంటే 33 కోట్ల ప్రాజెక్టు వ్యయంలో 23 కోట్ల ప్రజాధనాన్ని వాడుకుంటూ సొంత ప్రయోజనాలు నెరవేర్చుకునేలా ప్రభుత్వాన్ని, P4 లక్ష్యాన్ని తప్పుదారి పట్టించాడు. కాకుల్ని కొట్టి గద్దలకు వేయటమేంటని సన్నకారు రైతులు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. గత 6 నెలల నుంచి P4 పథకం కింద కారుమంచి ప్రసాద్ అనే ఒక పారిశ్రామికవేత్త ఆయన ఏదో గవర్నమెంట్కి ఉద్ధరించాలని 10 కోట్లు ఇచ్చి DPR తయారు చేసుకొని దానివల్ల కొమ్మూరు కెనాల్ మీద లిఫ్ట్ పెట్టి ఆ నీరు ఎత్తిపోయటానికి సిద్ధమై ఉన్నారు. కానీ మాకు దానివల్ల చాలా అనర్థకం జరుగుతుంది. దీనివల్ల మాకు తాగటానికి, సాగుకి చాలా ఇబ్బంది పడతాం. కానీ మేము ఈ 6 నెలల నుంచి అనేక విధాల ప్రయత్నిస్తున్నాం. కానీ అధికారులు మాదేం లేదండి, మీకు వెనకమాల మాకు ఒత్తిళ్ళు ఉండి ఆ ఒత్తిళ్ళ వల్ల మేమేమి చేయలేకపోతున్నాం, మీరు రాజకీయంగా తెలుసుకోండి అనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు. నా పేరు గంటా రవిచంద్ర బాబు అండి. నేను ఐఎమ్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్ అట్ హైకోర్ట్ హైదరాబాద్. మా నేటివ్ ప్లేస్ కారంచేడు గ్రామము. మా కుటుంబాలన్నీ వ్యవసాయ కుటుంబాలు. ఈ గ్రామంలో వేలాది కుటుంబాలు వ్యవసాయ కుటుంబాలే మొదటి నుంచి కూడా. భారతదేశంలో పండేటటువంటి పొగాకులో కూడా ఒక టైంలో 4% పండించినటువంటి రైతాంగం ఈ గ్రామానికి చెందిన రైతాంగం. అటువంటి రైతాంగం 1877లో కొమ్మమూరు కెనాల్ అనేది ఏర్పడింది. 1877 నుంచి కూడా ఈ కొమ్మమూరు కెనాల్ వాటర్ పండించి కొన్ని వేల ఎకరాలు ఈ గ్రామంలోది, పక్క గ్రామాల పొలిమేరలో ఉన్నది కూడా మా రైతాంగం శ్రమతో వారు అనేక పొలాలు కూడా పక్క గ్రామాల్లో పొలిమేరలో ఉన్న భూమిని కూడా మా రైతులు సాగు చేస్తూ ఉంటారు. అందువలన ఇక్కడ ఆర్థికంగా పరిపుష్టి చెందారు. అనేక కారణాల వలన అన్నదాతగా పేరుగాంచిన గ్రామం చరిత్రలో ఉన్నది. ఇటువంటికి ఇప్పుడు మాకు ఉద్భవించినటువంటి కష్టం ఏమిటంటే కొమ్మమూరు కెనాల్లో దాదాపు 150 సంవత్సరాల నుంచి వచ్చేటటువంటి కెనాల్ గ్రావిటీ మీద వాటర్ వచ్చేటటువంటి ఈ పరిస్థితుల్లో కాకుమాను ప్రాంతంలో ఒక లిఫ్ట్ ఇరిగేషన్, పెద్ద పవర్ తోటి లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాలనే ఒక ప్రపోజల్ వచ్చింది. దానికి DPR కూడా సబ్మిట్ చేశారని చెప్పి పుంకాలుగా పత్రికల్లో వార్తలు వస్తూ ఉన్నాయి. మా దృష్టికి వచ్చింది. అదేవిధంగా జరిగితే గ్రావిటీ మీద వచ్చే వాటర్ కింద ఉన్నటువంటి సుమారు 50 పైచిలుకు గ్రామాలు, 1,20,000 ఎకరాల్లో సేద్యం ఏమవుతుంది? లిఫ్ట్ ఇరిగేషన్ పెడితే వాటర్ ఇక్కడ కిందకు చుక్కకు వచ్చే అది కడితే మాకు 70 గ్రాములు సాగునీటికి ఇబ్బంది కలుగుతుంది. ఇప్పటికే టైలాండ్స్కి సరిగా నీళ్ళు అందట్లేదు. ఇది కడితే ఇంకా ఎడారిగా మారడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి దయించి దీన్ని పర్మిషన్ ఇవ్వద్దని కోరుకుంటున్నాను. పది కోట్ల విరాళానికి పెద్దపీట వేసి పెద్ద ఎత్తున విద్యుత్ వాడుతూ చినకాకుమాను దగ్గర ఎత్తిపోతను నిర్మించడం ప్రభుత్వ లక్ష్యమని స్పష్టంగా తేలిపోయింది. ఇక ఇప్పటిదాకా ఆ నీళ్లతో తాగునీటి, సాగునీటి అవసరాలు తీర్చుకుంటున్న వాళ్లకి మురుగునీరు ఇవ్వటానికి ప్రభుత్వం సిద్ధమైంది. నల్లమడవాకు మీద 12 కోట్లతో మరో లిఫ్ట్ను నిర్మించి మురుగునీటిని కొమ్మమూరు కాలువలో ఎత్తిపోయటం ద్వారా దిగువ ఆయకట్టు రైతాంగానికి ఆ మురుగునీరు ఇస్తామని చెప్పటం బరి తెగింపే అంటున్నారు బాధిత రైతులు.
ఇదే ధోరణిలో ముందుకు సాగితే పోరాటం తప్పదని హెచ్చరిస్తున్నారు. అదే కాకుండా ప్రధానమైనటువంటి సమస్య ఏమిటంటే మురుగునీరు అయినటువంటి నల్లమడ వాగులో మురుగునీటిని దీనిలో ఎత్తుపోస్తాము, దానికి కాంపెన్సేట్గా అంటున్నారు. అది ఏ విధమైన సబబు? అటువంటి వాటర్ని వాళ్ళే వినియోగించుకోవచ్చు కదా. ఆ నీటిని దీనిలో ఇంకొక లిఫ్ట్ ఇరిగేషన్ కట్టేసి ఆ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టేసి నల్లమడ వాగులో చిలకలూరుపేట దగ్గర నుంచి పై నర్సరావుపేట దగ్గర నుంచి వచ్చేటువంటి మురుగునీటిని దీనిలో కలుపుతారట. అది ఏ విధంగా సబబు? దానికి చీఫ్ ఇంజనీర్ గారే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అసలు ఈ ప్రాజెక్టుని ఏ విధంగా అనుమతిస్తారు? ఇన్ని వేల కుటుంబాలకి తాగునీరు సాగునీరు ఇస్తుంది. అసలు తాగునీరు సాగునీరు అనేది కేవలం అధికారులకు తెలుసా? కేవలం వారు పేపర్ల మీద రాస్తూ ఉంటారా? చిన్న గ్రామంలో ఒక రైతుని అడిగినా కూడా చెబుతారు ఎర్ర నీరు, దీన్ని ఏమంటారు, ఎర్ర నీరు, మళ్ళీ పులక నీరు అంటారు. పులక నీరు అంటేనే డ్రైనేజ్తో సమానం. జస్ట్ అంటే ఒక పంట పండించుకొని మొదట దానికి కొంచెం వేస్ట్ వాటర్ని వదిలితే దాన్ని పులక నీరు అంటారు. పులక నీరు, సాగునీరు, ఎర్ర నీరు అంటారు. ఎర్ర నీరుకి పులక నీరుకి ఉన్నటువంటి తేడానే రైతాంగానికి ఒక చిన్న వ్యవసాయదారుడు కూడా తెలుసు. అటువంటిది ఉన్నతాధికారులు కేవలం సీటుల్లో కూర్చొని డ్రైనేజీకి, కొమ్మమూరు కెనాల్ అటువంటి డ్రింకింగ్ వాటర్కి, పొలాలకు సాగునీరు తాగునీరుగా ఉపయోగపడేటువంటి డ్రింకింగ్ వాటర్కి, డ్రైనేజీ వాటర్ కూడా తేడా తెలియకుండా అటువంటి ప్రపోజల్స్ వస్తే ఆ ప్రపోజల్స్ అసలు ఏ విధంగా కన్సిడర్ చేస్తున్నారు? దాన్ని మొదటి స్ట్రోక్తోనే దాన్ని ఆ ప్రాజెక్ట్ని నిరాకరించవలసి ఉంటుంది. ఇది కనుక ఇంత లక్షల మంది ఈ తాగునీరు సాగునీరు కనుక ఇవ్వకపోతే ఈ సుమారు 50 పైచిలుకు గ్రామాల్లో 1,20,000 ఎకరాలకు నష్టం కనుక వాటిల్లితే మడమదిప్పని పోరాటం చేస్తాము. అవసరమైతే న్యాయ పోరాటం చేయడానికి ఎంతవరకైనా మేము ముందుకెళ్తామని మా రైతుల తరఫున కూడా నేను చెప్తా ఉన్నాను. మంచినీటి కాలంలోకి ఈ డ్రైన్ మీరు ఎట్లా లిఫ్ట్ చేస్తారో మాకు అర్థం కావట్లేదు. కాబట్టి ఈ ప్రాజెక్ట్ని వాళ్ళ దిగువన ఉన్న 70 గ్రామాలు ప్రజలు, దాదాపుగా 5-6 లక్షల మంది ప్రజలు, అలాగే చీరాల మున్సిపాలిటీకి కూడా ఈ కాలం నుంచే నీరు వెళ్తుంది. దాదాపు 1,00,000 మంది చీరాల టౌన్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నీటికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ ప్రాజెక్ట్ని ఆపితే బాగుంటుందని తెలియజేస్తుంది. విరాళాలు, పథకాలు ఒక ప్రాంత అభివృద్ధికి దోహదపడాలే తప్ప మరో ప్రాంతానికి నష్టం కలిగిస్తే అది అభివృద్ధి కాదన్న సత్యం పాలకులు గుర్తించాలని కొమ్మమూరు డెల్టా చివరి రైతులు కోరుకుంటున్నారు. చిలకలూరుపేట మున్సిపాలిటీ మొదలుకొని వాగుకు సమీపంలో ఉన్న అనేక గ్రామాల మురుగునీరు, మలమూత్రాలు, చెత్తా చెదారం నల్లమడ వాగుకు సమీపంలో ఉన్న కొన్ని గ్రామాల శ్మశానాల్లో శవాలను తగలబెట్టిన తరువాత వచ్చే వ్యర్థాలను తమకు అందించాలనుకోవటం దుర్మార్గమని ఆవేదన చెందుతున్నారు. ఇందుకోసం మరో లిఫ్ట్ ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే ఉద్యమించక తప్పదని కూడా హెచ్చరిస్తున్నారు.